హాయ్ అండి. ఎంత సింపుల్‌గా ఉన్న ఈ చేపల కర్రీ మీకోసం, మనందరి కోసం అంటే నా కోసం ఎక్కువండి. నాకు చాలా ఇష్టం కదా! నాన్ వెజ్ అయితే మట్టికి. అందుకు అలా చెప్పాను. మిక్సీ గిన్నె తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, టమాటా, ఉల్లిపాయ ఇంతే పేస్టు. చేపల కర్రీలోకైతే ఈ పేస్టే ఏస్తే చాలా బావుంటది. మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఇలా చేయమని చెప్పారు. కొద్దిగా వాటరేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే మటికి ఈ చేపలు తీసుకొచ్చారు. బజార్‌లోనే క్లీన్ చేపిచ్చి తీసుకున్నారు. తీసుకుంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పసుపేయలేదండి. నిమ్మకాయ ఏసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ చేపల పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమట్టుకి ఎవరు కూడా మర్చిపోవద్దు. తర్వాతొచ్చేసి ప్యాన్ పెట్టాను. కొంచెం ఆయిలేసాను. ఆయిలేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకేసి ఫ్రై చేశాను. కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముద్ద ఉంది కదండీ! మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా ఆయిల్‌లో వేసి ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేశాను. ఈలోగాల చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసి, గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేయడం జరిగింది. కొంచెం వాటరేసాను. వాటర్ కూడా మరిగిన తర్వాత 2 టమాటాలు చిన్న టమాటా ముక్కలండి అవి కూడా వేసి బాగా పులుసులో మరగనిచ్చాను. తర్వాతొచ్చి చేపలన్నీ కూడా వేసేసి బాగా కూడా కుక్ చేశాను. బాగా కూడా చాలా బావుందండి. మంచి వాసనొచ్చింది. కసూరి మేతి కూడా వేశాను. వేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత కొత్తిమీరేసాను లాస్ట్‌లోనే కుతకుతలాడిపోతుందండి చేపల కర్రీ అయితే మటుకు నాకు చాలా ఇష్టమండి. ఈరోజు మీరు ఏం కర్రీ వండుకున్నారో నాకు కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర ఏసుకొని తింటే సూపర్ అండి. బావుంది. బాయ్ అండి.